సో బెస్ట్ ఎడిటర్ అవార్డ్ గోస్ టు ప్లీజ్. వచ్చింది ప్లీజ్. బెస్ట్ ఎడిటర్ అవార్డు ఇన్ షార్ట్ ఫిలిం ప్రపోజల్స్. ఎన్ని ప్రపోజల్స్ ఉన్నాయి సార్ మీకు అక్కడ? మొత్తం 4 ప్రపోజల్స్. 4 ఉన్నాయి సార్. 4 ఉన్నాయి. యతేంద్ర, రథసారథి, కిల్లర్, కళ. సో ఎవరండి? బెస్ట్ ఎడిటర్ అవార్డు గోస్ టు కళ. కళ. సో వెల్కమ్ కళ ప్లీజ్. కళ టీం రావాలి. సో కళా టీం మన ముందుకు రాబోతున్నారు. సో వెల్కమ్ దెమ్ ప్లీజ్. సో ఈ అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. సో మననే ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయింది. సో మోహన్ బాబు కాలేజీలో చదువుతున్నాడు. అక్కడ చాలా వరకు అబ్బాయి కోఆపరేట్ చేస్తున్నారు ఈ యొక్క ఫిల్మ్ గురించి. సో అబ్బాయితో నేను కూడా ఒక మంచి ఫిల్మ్లో యాక్ట్ చేయడం జరిగింది ఆ డైరెక్టర్కి. ఒకసారి ఎవరిబడి క్లాప్ దెమ్ ప్లీజ్. చిన్న వయసులోని ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనం కూడా మనస్ఫూర్తిగా అందరూ కోరుకుందాం. సో ఇలాంటి యంగ్ స్టార్స్ అందరూ ముందుకు రావాలి. సో తప్పకుండా. సో ఆల్ ద బెస్ట్. సో ప్లీజ్ అండి ఎలా ఫీల్ అవుతుంది? కెమెరా ఒకసారి మైక్ తీసుకొని చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారో, మీ ఫీలింగ్ ఏంటి? సో ఇప్పుడు మీరు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? ఇది ఎన్నో షార్ట్ ఫిలిం? సో మా ప్రజల కోసం చెప్పండి. సో హలో మై సెల్ఫ్. అంటే మేమంటూ ముందు పట్టుకోవచ్చు, వెనక పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే పర్లేదు. Myself, Rohit Basha from Mohan Babu University. Actually, I'm studying in 4th year BTech. So actually, short film అనేది మోహన్ బాబు గారు కూడా 2 times చూశారు. So we got appreciation from the మోహన్ బాబు also. I feel very happy. సో యాక్చువల్లీ ఎడిటర్గా అంటే చాలా కష్టపడ్డాం. ఎడిటర్గా అంటే ఇంకా వేరే ఎడిటర్ తెలుస్తుంది దాని బాగా ఏంటో. సో లైక్ వీ ఫీల్ హ్యాపీ. అండ్ మా డైరెక్టర్ బాజీ భాయ్, థ్యాంక్ యూ. హలో అందరికీ. ఇక్కడికి వచ్చిన రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ అందరికీ నమస్కారాలు. ఈ షార్ట్ ఫిల్మ్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి మళ్ళీ షూట్ కంప్లీట్ చేసి మధ్యలో ఆగిపోవడం జరిగింది. మళ్ళీ నేను ఇంకా చేయలేనేమో అనే స్థితిలో ఉన్నప్పుడు రోహిత్ నాకు పరిచయం అయ్యాడు. అక్కడితో మాట్లాడి స్టోరీ అతను ఒప్పించాక ఓకే చేద్దామని నాకు సపోర్ట్ చేశాడు. ఎలాగైతే ఒక మొక్కకి పడిపోతున్న మొక్కకి కర్ర సపోర్ట్గా ఉంటుందో అలా నాకు సహాయపడ్డాడు. అంతే చెప్పాలి. థ్యాంక్స్ అందరికీ. అండ్ ఇంకోటి స్పెషల్గా ఒకరి గురించి చెప్పాలి, జిఎంఎస్ సురేష్ గారు. సార్ యాక్చువల్లీ చెప్పాలి సార్. సో యాక్చువల్లీ సార్కి ఒకసారి స్టోరీ నరేట్ చేశా. సార్ ఫస్ట్లీ అతని యాటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ థింక్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్ దాని గురించి. పర్లేదు సార్ చెప్తాను. యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను యాక్చువల్లీ అవైలబిలిటీస్ ఏం లేకుండా కార్ కాకుండా లైక్ బస్సెస్లో వస్తానని. ఆ ఇంటర్వ్యూలో అడిగాడు అంటే ఏంటి రీజన్ అంటే లైక్ 2000 డీజిల్ బిల్ అనేది ఒక షార్ట్ ఫిల్మ్ పెడితే వాళ్ళ పక్కన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేది. ఆ యాటిట్యూడ్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సార్ ఇంత సింపుల్గా ఉన్నాడంటే నాకు సార్ యు ఆర్ రియలీ గ్రేట్ పర్సన్ సార్. సో థ్యాంక్ యూ. అండ్ రమేష్ సార్ యాక్చువల్లీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి చాలా సపోర్ట్ చేశారు. నా కోసమని నాన్న సెంటిమెంట్తో యాక్చువల్లీ అది మా కాలేజ్ ఫెస్టివల్లో ఫస్ట్ అవార్డు వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సార్ ఉండడం వల్ల ఆ షార్ట్ ఫిల్మ్కి ఇంకా కొంచెం అందం పెరిగింది. అండ్ రషీద్ సార్ కూడా లైక్ ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత ఆడిషన్స్కి వచ్చినప్పుడు లైక్ అనంత ఫిల్మ్ ఫెస్టివల్కి 7th అప్పుడు జరిగినప్పుడు ఆడిషన్స్కి వచ్చింది. సో అప్పటి నుంచి కూడా రషీద్ సార్ చాలా పరిచయం. సో థ్యాంక్ యూ సార్ ఫర్ సపోర్టింగ్. అండ్ అందరికీ లైక్ ఇంకొకరు చాలామంది ఉన్నారు, అశోక్ అన్న, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ పేరున. ఓకే థ్యాంక్ యూ. దీన్ని బట్టి